దినకరన్ గారు చాలా గొప్ప పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు, మచ్చలేని దైవజనుడు. ఆయన సాక్ష్యం ఏంటంటే, ఆయన బీకామ్ చదువుతూ ఉన్నాడు, తల్లికి అనారోగ్యము, తండ్రి సంపాదించలేకపోతున్నాడు, అప్పుల పాలైపోయారు. సరే ఎదిగిన కుర్రవాడు ఉన్నాడు కదంటే వీడి సబ్జెక్టులు డీజేస్ దినకరన్ గారు ఆయన యవన కాలంలో ఉండగా సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయిపోయాడు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి తన జీవితం ఎడిపోతుందో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అన్ని రకాలుగా ఆలోచించాడు. ఇంకా నాకు చావు ఒకటే శరణం అనుకున్నాడు. ఇంకా చనిపోదామని సిద్ధపడి, అన్ని రకాలుగా సిద్ధపడి ఇంకా బయలుదేరాడు. ఇంకా రైల్వే ట్రాక్ కొంచెం పర్లాంగు దూరంలో రైల్వే ట్రాక్ ఉంది. ఈలోపు ఆ రైల్వే ట్రాక్ దారిలో వాళ్ళ అంకుల్ ఎవరో ఒక ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఏదో మొక్కలకు నీళ్లు పోస్తూ, ఇదేంట్రా ఇటు వచ్చావు అని పలకరించాడట. పలకరించి ఏదో కొంచెం డల్గా ఉన్నాడో మరి దేవుని ఆత్మ నడిపింపో ఏమో తెలియదు కానీ కూర్చోరాని కూర్చోబెట్టి ఒక్క 10 నిమిషాలు దేవుని ప్రేమ గురించి చెప్పాడు. నీకు తెలుసా, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. నీకు తెలుసా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నీ పరిస్థితులు మార్చగలిగేవాడు, నీ జీవితాన్ని సరిదిద్దగలిగేవాడు యేసు ప్రభు అని చెప్పాడు. అప్పటి వరకు రైల్వే ట్రాక్ వైపు నడిచిన అతని కాళ్ళు ఎప్పుడైతే ఈ కొంచెం ధైర్యం వచ్చిందో, ఎప్పుడైతే అంకుల్ గారు చిన్న ప్రార్థన చేశాడో, ఈయన ఇంటికి వచ్చాడు. ఆ రోజు మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభువా నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, ప్రభువా నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ప్రభువా నా తల్లి ఆరోగ్యం ఏంటి, నా జీవితం ఇంతేనా, ఇంకెంతేనా నా పరిస్థితి అని తన హృదయాన్ని కుమ్మరించాడు. మరలా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్ని లక్షల మంది ఆయన సువార్త ద్వారా రక్షింపబడ్డారు, బలపడ్డారు. అంటే ఆ అంకుల్ గారి జీవితంలో ఏముందో తెలుసా, ఫలించటం ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, Thanks for watching. Don't forget to subscribe for more inspiring videos.